మన దేశంలో కరప్షన్ అనేది చాలా సర్వసాధారణం. వేరే దేశాల్లో కూడా కరప్షన్ ఉంటుంది, కానీ మన దేశంలో వేరు. మన జోబీలో ఒక రూపాయి తీస్తే కానీ పనులు అనేవి ఏ గవర్నమెంట్ ఆఫీస్లో చేయరు. అటు ఎడ్యుకేషన్లోను, ఇటు హాస్పిటల్స్లోను అండ్ చట్టాల్లోనూ చాలా వరకు కరప్షన్ అయితే ఉంది. సో ఈ రోజు వీడియో ఏంటంటే, ఒక 10 మిస్టీరియస్ కేసెస్, అన్సాల్వ్డ్ కేసెస్, అంటే గవర్నమెంట్ని ఎవరైతే అపోజ్ చేశారో వాళ్ళ కేసెస్ గురించి ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అస్సలు మిస్ అవుతుంది వీడియోని, చాలా వరకు మామూలు ట్విస్ట్లు ఉండవు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇండియాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా మంది ఎక్స్పోజ్ చేశారు అండ్ ఇండియాలో పాలసీస్ ని చాలా మంది అయితే వ్యతిరేకించారు. అందులో సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు అండ్ మరియు ఆర్టీఐ వర్కర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ మిస్టీరియస్ గా చనిపోయారు. సో ఎలా చనిపోయారో ఈ రోజు వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ చావు వెనకాల గవర్నమెంట్ ఉందని మనకైతే కోర్టులో అయితే రుజువు అయితే చేయలేదు. ఇంకా కోర్టులో కొన్ని కేసెస్ అయితే నడుస్తూ ఉన్నాయి. క్రిమినల్స్ కొంతమంది పట్టుకున్నారు అండ్ కొన్ని అయితే సాల్వ్ అయినట్టే ఉన్నాయి, కొన్ని చాలా వరకు అయితే సాల్వ్ అవ్వలేదు. సో ఈ వీడియోలో వాళ్ళకి ఏం జరిగింది అని మాత్రమే మనం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. సో ఈ మిస్టరీ కేసెస్ గురించి మాట్లాడిన ఫస్ట్ వ్యక్తి పేరు వచ్చేసి గౌరీ లంకేష్ గారు. ఈమె కర్ణాటకలో ఒక ఫేమస్ అండ్ సిన్సియర్ జర్నలిస్ట్ అండ్ ఈమె చాలా వరకు గవర్నమెంట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ని అండ్ ఫేక్ న్యూస్ని మరియు చాలా వరకు అన్యాయాల్ని, అంటే సమాజంలో జరిగే చాలా వరకు గవర్నమెంట్ చేసిన అన్యాయాల్ని ఎదురుస్తూ మాట్లాడేవారు. సో ఈమె సడన్గా 2017 ఒక అన్నోన్ వ్యక్తి సడన్గా కాల్చైతే చంపేశారు. సో ఈ కేసు వచ్చేసి అప్పట్లో చాలా వరకు ఒక మిస్టరీగా అయితే మిగిలిపోయింది అండ్ చాలా వరకు అప్పట్లో షాక్ అయ్యారు ఒక జర్నలిస్ట్, సిన్సియర్ జర్నలిస్ట్ని చంపినందుకు. అండ్ పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేశారు. సో ఇన్వెస్టిగేషన్ చేసి క్రిమినల్స్ అయితే పట్టుకున్నారు. సో ఈ కేసెస్లో రెండో వ్యక్తి పేరు వచ్చేసి నరేంద్ర దోబాల్కర్ గారు. ఈయన ఒక సోషల్ రిఫార్మర్. నరేంద్ర దోబాల్కర్ గారు అప్పట్లో సూపర్ సెషన్ అనే మూవ్మెంట్ కూడా స్టార్ట్ చేశారు అండ్ ఈయన ఎక్కువగా సైంటిఫిక్ థింకింగ్ని ప్రమోట్ చేసేవారు అండ్ చేస్తూ యాంటీ సూపర్ సెషన్ లా గురించి ఎంతో ప్రయత్నించారు అండ్ చాలా వరకు క్యాంపెయిన్స్ కూడా జరిపారు. ఈయన ఒకరోజు 2013లో వాకింగ్ అయితే వెళ్ళారు కానీ తిరిగి అయితే ఇంటికి రాలేదు. వాకింగ్ చేసే సమయంలో అన్నోన్ పర్సన్ ఇతనైతే కాల్చి అయితే చంపేశారు అతి దారుణంగా. అండ్ ఈ కేసు అయితే ఇంకా కోర్టులో నడుస్తూ ఉంది, ఇంకా అయితే సాల్వ్ అయితే అవ్వలేదు. అండ్ మూడో వ్యక్తి పేరు వచ్చేసి గోవింద్ పన్సారే గారు. ఈయన ఒక ఆథర్. ఈయన ఎక్కువగా కమ్యూనల్ పాలిటిక్స్ గురించి ఎక్కువగా అపోజ్ చేసేవారు అండ్ క్రిటిసైజ్ చేసేవారు. సో ఈయన 2015లో ఈయన కూడా వాకింగ్కి వెళ్ళి తిరిగి అయితే ఇంటికైతే ఈయన కూడా 2015లో వాకింగ్ అయితే వెళ్ళారు. ఆ సమయంలోనే కొంతమంది అన్నోన్ పర్సన్స్ ఈయన మీద కాల్పులు అయితే జరిపి చంపబోయారు. సో చివరికి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళారు అని కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్లోనే చనిపోయారు. అండ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి కొంతమంది క్రిమినల్స్ అయితే పట్టుకున్నారు. నాలుగో వ్యక్తి పేరు వచ్చేసి ఎంఎం కోల్బర్గ్ గారు. ఈయన ఎక్కువగా రిలీజియస్ ఆర్థోడాక్స్ ని ఎక్కువగా క్వశ్చన్ చేసేవారు అండ్ తన రైటింగ్స్ తో కాంట్రవర్సీ స్పీచెస్ తో చాలా వరకు కాంట్రవర్సీలు అయితే ఎదుర్కొన్నారు. అండ్ 2015లో ఈయన కూడా తన ఇంటి దగ్గర అన్నోన్ పర్సన్ ఇతనైతే కాల్చి అతి దారుణంగా చంపేశారు. అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఈ మర్డర్ కేసెస్ వెనకాల ఒక కామన్ పాయింట్ ఉందని వాళ్ళకైతే అర్థమయ్యి అథారిటీస్కి అయితే చెప్పారు. సో ఈ కేసు కూడా ఇంకా అన్సాల్వ్గానే ఉంది. సతీష్ శెట్టి అండ్ అమిత్ జత్వా గారు అండ్ వీళ్ళిద్దరిని కూడా ఎలాగే సేమ్ ప్రాసెస్లో చంపేశారు. అండ్ సతీష్ శెట్టి వచ్చేసి ఇతను ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్. అండ్ మీకు తెలిసిందే కదా, మన ఇండియాలో ల్యాండ్ స్కామ్స్ అనేవి చాలా ఎక్కువ, ఏదో అవలేలగా చేసేస్తారు ల్యాండ్ స్కామ్స్. సతీష్ శెట్టి ఆర్టీఐ ద్వారా చాలా వరకు ల్యాండ్ స్కామ్స్ ని ఎక్స్పోజ్ చేస్తూ ఫేమస్ అయితే అయ్యారు. సో ఏఎన్ని 2010 మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి వస్తున్న సమయంలో మర్డర్ చేసి చంపేశారు. అండ్ ఈ కేసు తర్వాత చాలా వరకు సేఫ్టీ గురించి డిబేట్స్ అయితే జరిగాయి. సో అమిత్ జత్వా గారు కూడా ల్యాండ్ స్కామ్స్ ని అండ్ ఇల్లీగల్ మైనింగ్ ని, ఇండియాలో ఇల్లీగల్ మైనింగ్ కూడా చాలా ఎక్కువ. సో ఇల్లీగల్ మైనింగ్ ని ఎక్స్పోజ్ చేస్తూ కోర్టులో పిటిషన్ అయితే వేశారు.
అండ్ ఏఎన్ని కోర్టు బయట 2010లో కోర్టు బయట అతి దారుణంగా కాల్చితే చంపేశారు. అండ్ ఇప్పుడు చెప్పిన వాళ్ళే కాదు, అండ్ చాలా మంది గవర్నమెంట్ని అపోజ్ చేసి సేమ్ థింగ్ ఇలానే అన్నోన్ అండ్ ఇలానే అకస్మాత్తుగా చనిపోయారు. అండ్ నేను చెప్పిన స్టోరీస్లో కామన్ పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ ఏదో ఒక సమయంలో మన ఇండియన్ గవర్నమెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని అండ్ కరప్షన్ని అండ్ ఇల్లీగల్ మైనింగ్ని, ల్యాండ్ స్కామ్స్ని, చాలా వరకు మన ఇండియాలో స్కామ్స్ కదా, ఎక్కువ స్కామ్స్ జరుగుతుంటాయి. సో ఈ స్కామ్స్ని చాలా వరకు బయట పెట్టారు. సో మన ఇండియన్ స్పెషాలిటీ అంతే, ఎక్కువ మంది ఎవరైతే ప్రజల గురించి, సొసైటీ గురించి పోరాడతారో అండ్ ఎవరైతే గవర్నమెంట్ని ఎదిరిస్తారో, క్వశ్చన్ చేస్తారో వాళ్ళందరూ చనిపోతారు. ఎవరైతే అన్యాయాలు ఎక్కువ చేసి, రేపులు చేసి, మర్డర్స్ చేస్తారో వాళ్ళందరూ బాగానే ఉంటారు. అండ్ మన డెమోక్రసీలో అన్యాయాన్ని ఎదిరించడం ఒక రైట్. సో ఫాస్ట్గా మన కోర్ట్స్లో న్యాయ వ్యవస్థలు మారి ఫాస్ట్గా కేసులు పెండింగ్ అవ్వకుండా ఫాస్ట్గా సాల్వ్ అవుతే అందరికీ న్యాయం దొరుకుతుంది. అండ్ మన ఇండియాలో అదే ప్రాబ్లం, మన జస్టిస్తో చాలా వరకు ప్రాబ్లం ఇదే. చాలా వరకు కేసెస్ సాల్వ్ అవ్వకుండా సంవత్సరాల తరబడి పెండింగ్లోనే ఉంటాయి. సో ఇది మారితే చాలా వరకు న్యాయం ఫాస్ట్గా వస్తే అందరికీ కొంచెం హెల్ప్ అవుతుంది. ఈ వీడియో అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా, నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అయితే, అండ్ లైక్ చేయండి. సో బాయ్.